నంద్యాల జిల్లాలో కౌలు రైతులు కన్నీటి గాథ, సాగుదారుల దుస్థితికి అద్దం పడుతోంది. ఎంతో డిమాండ్ ఉన్న పోలూరు వంకాయను సాగు చేసేందుకు తొడిగిడి చెడుకు చెందిన మద్దిలేటి కౌలు రైతు లక్షల రూపాయలు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టారు. పంట అద్భుతంగా పండిన మార్కెట్లో దళారుల మాయాజాలం కిలో కేవలం 5 రూపాయలకి అడుగుతుండటంతో కనీసం కూలీల ఖర్చు కూడా రావడం లేదు. దళారులు మాత్రం అదే వంకాయను 40 రూపాయలకు అమ్ముకుంటూ లాభపడుతున్నారు. ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మద్దిలేటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. నా పేరు మద్దిలేటి సార్. నేను కౌలు రైతును. 3 ఎకరాలు వంకాయ సాగు చేసినాను. 3 ఎకరాలు వంకాయ సాగు చేస్తే ఈ రేట్లు చూస్తే మరి దారుణంగా ఉన్నాయి. కోసిన కూలీలు కూడా గిట్టడం లేదని చేను వదిలేసాను. ఏం చేస్తావు? ఏదన్నా సాయం చేసే ప్రభుత్వాలు ఏమి కష్టంగా ఉన్నాయి. ఏం చేస్తావు? ఏం చేయనికే దిక్కు తోసక ఇట్లా వదిలేసాము. ఏదన్నా ప్రభుత్వాలు ఇట్లా కౌలు రైతులను ఏదన్నా కొంచెం చొరవ తీసుకొని ఏదన్నా నిజమైన కౌలు రైతులు ఎవరు, ఏమిటి, ఎక్కడ అనేది ఏం లేదు. పోతున్నారు, ఏకదాటిగా పోతున్నారు. కాబట్టి ఈ కౌలు రైతులు అనే వాళ్ళు చిటికి ప్రభుత్వాలు సాయాలు కానీ ఎక్కడ ఏమీ అందడం లేదు. మందుల కొరతలు ఇట్లా అన్ని ఇబ్బందులు అవుతున్నాయి. మార్కెట్ చూస్తే ఈ కోసిన కూలీలు కూడా గిట్టడం లేదు. ఏం దిక్కు వేసక ఊకే ఈ విధంగా ఆగిపోయినాం. నా పేరు మద్దిలేటి సార్. నేను కౌలు రైతును. 3 ఎకరాలు. భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం జరుగుతోంది. ఇప్పుడు అలా చూద్దాం. ఈ యొక్క భద్రాచల క్షేత్రాంటిలో ఈరోజు రాముడు అవతరించిన నాడే కళ్యాణం జరగాలి అని చెప్పి భక్త రామదాస్ గారు నిర్మించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ కూడా ఎప్పుడు ఏనాటికి కూడా భద్రాచల క్షేత్రంలో ప్రవరణలు మాత్రం లక్ష్మీనారాయణలో ప్రవరణ చెప్పడం అనేది పూర్వం నుంచి వస్తుంది, ఇప్పుడు ఉంటుంది, ఇక ముందు కూడా అదే జరుగుతుంది. జై శ్రీరామ్, రామనారాయణ గోవింద. అంతా కూడా నమస్కారం చేసి చెప్పండి. దాస్యామి సామ్రాజ్యమిత్యాశిషో వాచనం కుర్యాత్ స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యకం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. ద్వాదశదర్భైః చతుర్వింశత్యంగుళాయాం యోక్త్రం కల్పయిత్వా సుగంధేనానులిప్య తండులోపరినిధాయ అర్యమణం సోమమితి ద్వాభ్యాం మంత్రాభ్యాం యోక్త్రమభిమంత్ర్య అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాచం విష్ణుగుం సరస్వతీగుం సవితారం చ వాజినం సోమగుం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం. యోక్త్రాధిదేవతాయై శ్రీం శ్రియై నమః ఆవాహయామి. ఐం హ్రీం శ్రీం శ్రియై నమః. తతః గంధద్వారేతి మంత్రేణ యజ్ఞోపవీతమభిమంత్ర్య. ఓం గంధద్వారాందురాధర్షాన్ నిత్యపుష్టాంగలేషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. యజ్ఞోపవీతాధిదేవతాయ శ్రీమన్నారాయణాయ నమః ఆవాహయామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో విష్ణవే. అత్రావాహిత శ్రీమన్నారాయణాయ నమః శ్రీమహాలక్ష్మ్యై నమః. ధ్యానాది సకలోపచారాన్ సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. గంధం సమర్పయామి. పుష్పం సమర్పయామి. ఉపమాఘ్రాపయామి. దుర్వారోహంతు పుష్పిణీః పుండరీకాని సముద్రస్య దుహాయిమే. ఇప్పుడు కళ్యాణంలో ప్రధానమైనటువంటి ఘట్టాలలో ఒక్కొక్క ఘట్టం మనకి ముందుకు వెళుతూ ఉన్నాము. అలా వెళ్ళేటువంటి సమయంలో అమ్మవారికి యోక్త్రధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నారు.
యోక్త్రము అంటే దర్భలతో చేసినటువంటి తాడు. ఈ తాడును అమ్మవారి యొక్క నడుముకి కట్టడం జరుగుతుంది. దేనికి అలా కడతారు అంటే మనకి విధానంగా పెళ్లి చేసుకునేటువంటిది ప్రధానంగా సంతానార్థులై వివాహం చేసుకుంటాం. కాబట్టి వచ్చేటువంటి అమ్మాయి యొక్క కడుపు పండాలయ్యా అంటే గర్భస్థమైనటువంటి దోషాలు ఏవి కూడా ఉండకుండా ఉండటం కోసం ఆ యోక్త్రధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదిగోండి, అయితే సాధారణంగా ఇతర కన్యలకైతే ఆ దోషం ఉండవచ్చు, కానీ మరి అమ్మవారికి అటు ఉంటుందా అంటే కాదు. ఈ దోషం ఎవరికైతే ఉంటుందో దీన్ని దర్శించడం వల్ల అమ్మవారి యొక్క సంతానమైనటువంటి మనమందరం కూడా సంతానవంతులం అనేటువంటి దానికి ప్రతీకగా ఆ యోక్త్రధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదిగోండి, ఆ యోక్త్రాన్ని ఇప్పుడు దర్శింపజేస్తారు అందరికీ కూడా. దాన్ని అందరూ కూడా దర్శించండి. ఎవరైతే దాన్ని దర్శిస్తారో సంతానపరమైనటువంటి దోషాలుంటే అవన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం. శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కటిస్థానే యోక్త్రబంధనం కృత్వా యోక్త్రధారణ త్యాగరాజస్వామి వారు అంటారు, సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి, సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి, సీతమ్మ మాయమ్మ. ఆ తల్లి ఆవిడ సీతమ్మ, ఆవిడ మన తల్లి అంటారు కనుక ఆవిడకి గర్భదోషాలు ఏమిటండి అని అంటే ఆవిడకి గర్భదోషాలు ఏముండవు. మనమంతా కూడా దోషాలు చేస్తాం కదా, మన దోషాలన్నీ పోగొట్టుకోవడానికి సీతమ్మ వారు తన నడుముకి ఈ యోక్త్రాన్ని ధరిస్తూ ఉన్నారు. ధ్రువంతే రాజా వరుణా ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. యోక్త్రధారణ ముహూర్తః సుముహూర్తో స్మృతి భవంతో మహాంతో నిగృహంతు ముహూర్తః సుముహూర్తోస్తు. జయ బోలో సీతా మహాలక్ష్మీ మయ్యా కీ. అమ్మవారికి ఏ విధంగా యోక్త్రధారణ జరుగుతుందో కళ్యాణోత్సవంలో స్వామివారికి యజ్ఞోపవీత ధారణ కూడా ఇప్పుడు జరుగుతుంది. శ్రీ జగదాంపతే అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. ధారణార్థం అర్ఘ్యపాద్యాచమనీయాని దత్వా శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదం పాద్యం సమర్పయామి, ఇదమాచమనీయం సమర్పయామి. ద్వితీయాశ్రమ సిద్ధి. ద్వితీయాశ్రమం అనంటే బ్రహ్మచర్యం నుండి గృహస్థు అవుతున్నాడు రామచంద్రమూర్తి. సీతమ్మ వారిని కళ్యాణం చేసుకొని ఆయన ఈనాటి నుండి ఆయన రెండో ఆశ్రమంలోకి గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తున్నాడు. అంతా యజ్ఞోపవీతాన్ని స్వామివారికి ధరింపజేస్తూ ముందుగా అర్చక స్వాములు మనకు ఆ యజ్ఞోపవీతాన్ని చూపిస్తూ ఉన్నారు. అంటే మన అందరికీ అలా చూపించడంలో ఉద్దేశం ఏమిటి అని అంటే మన అందరం స్వామికి ధరింపజేస్తున్నట్లు అనమాట భావించమని. ఆ స్వామివారికి సేవించండి. ఓం తద్విష్ణాః పరమం పదగం సదా పశ్యంతి సూరయః చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాన్ సస్సమింధతే విష్ణోర్యత్ పరమం పదం. అలంకారార్థం సువర్ణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. యజ్ఞోపవీతం మామూలు యజ్ఞోపవీతం ధరింపజేసిన తర్వాత బంగారు యజ్ఞోపవీతాన్ని స్వామివారికి ధరింపజేస్తున్నారు. అంతా సేవించుకోండి. అర్చక స్వాములు మీకు దర్శింపజేస్తున్నారు ఆ యజ్ఞోపవీతాన్ని. అంతా సేవిద్దాం. అలంకారార్థం సువర్ణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్
आयुष्यमग्र्यं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं फलमस्तु तेजः सुवर्णयज्ञोपवीतधारणमुहूर्तः सुमुहूर्तोऽस्त्विति भवन्तो महान्तो अनुगृह्णन्तु धारणमुहूर्तः सुमुहूर्तोऽस्तु जय बोलो राजा रामचंद्र भगवान की अतः वरपूजां कुर्यात् उत्तराग्रं कूर्च्छं नारायणस्यासनं दत्त्वा యజ్ఞోపవీత ధారణ జరిగిన తర్వాత స్వామివారు ఇప్పుడు రామచంద్రమూర్తికి వరపూజ జరుగుతోంది. ఈ వరపూజలో ముందుగా పాద ప్రక్షాళనం చేస్తారు. ఆ పాద ప్రక్షాళనం జరిగిన తర్వాత స్వామివారికి వరుసగా మధుపర్క ప్రాశనం, అలాగే నూతన వస్త్రాలు ఇవన్నీ కూడా సమర్పిస్తారు. ఆ రకరకాలైనటువంటి ఆభరణాలు, బంగారు ఆభరణాలు ధరింపజేస్తారు. ఇదంతా కూడా వరపూజ అంటారు. ఆ పాద ప్రక్షాళనను అర్చక స్వామి నిర్వహిస్తున్నారు. మనంతా కూడా సేవిద్దాం. ఓం ప్రతద్విష్ణుస్తవతే वीर्याय मृगो न भीमः कुशरो गिरिष्ठाः यस्योरुषत्रिषु विक्रमणेषु अधिक्षयन्ति भुवनानि विश्वा परो मात्रया तनुवावृधाना न ते महित्वमन्वश्नुवन्ति उभे ते विद्मरजसे पृथिव्या विष्णो देवत्वं परमस्य विच्छे प्लोतवस्त्रेण संभृज्य नयश्चक्राय विद्महेति नारायणास्त्रेण पादारविन्दयोरभिमन्त्र्या ॐ नयश्चक्राय विद्महे सहस्रज्वालाय धीमहि तन्नश्चक्रः प्रचोदयात् इमं मे गङ्गेदित्यनुवाकेन पुष्पोदकस्नपनं कुर्यात् ॐ इमं मे गङ्गे यमुने सरस्वति शतद्रष्टोमगुं सचतापरिष्णिया असिक्निया मरुत्वृधे वितस्तयार्जीकीये शृणह्या सुषोमया